సర్వైవర్షిప్ బయాస్ అంటే ఏంటి? వరల్డ్ వార్ 2 జరుగుతున్నప్పుడు యుఎస్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళ ప్లేన్స్ అన్నిటిని అనలైజ్ చేస్తే రిజల్ట్ ఇలా వచ్చింది. ఈ రెడ్ డాట్స్ అన్ని బుల్లెట్స్ తగిలినవి, ఆ వైట్గా ఉన్నవి బుల్లెట్స్ తగిలినవి. ఈ రెడ్ డాట్స్ తగిలిన ఏరోప్లేన్స్ అన్నీ వెనక్కి తిరిగి వచ్చాయి. మిమ్మల్ని ఏరోప్లేన్ డిజైన్ చేయమంటే ఎలా డిజైన్ చేస్తారు? మీరు ఏరోప్లేన్స్కి ఆర్మర్ చేయాలి, కానీ మరీ ఎక్కువ చేయకూడదు. మరీ ఎక్కువ చేస్తే ఏరోప్లేన్స్ ఎగరలేవు. ఆలోచించండి, 5 సెకండ్స్ టైం ఇస్తాను. నార్మల్గా ఎలా చేస్తారంటే ఆ రెడ్ డాట్స్ ఎక్కడున్నాయో అక్కడ ఆర్మర్ చేస్తారు. కానీ అప్పుడే అబ్రహాం వాల్డ్ వచ్చి అక్కడ ఆర్మర్ చేస్తే ఏం యూజ్ ఉండదు, ఎక్కడైతే వైట్ స్పేస్ ఉంటుందో అక్కడ ఆర్మర్ చేయమని చెప్తాడు అబ్రహాం వాల్డ్. ఆ వైట్గా ఉన్న కాక్పిట్ ఇంజన్స్, థిన్ ఫ్రెజైల్ పార్ట్, ఇవన్నీ చాలా సెన్సిటివ్. అక్కడ బుల్లెట్ తగిలితే ఏరోప్లేన్ బ్లాస్ట్ అవుతుంది. అయితే ఏరోప్లేన్స్కి ఆ వైట్ స్పేస్లో బుల్లెట్స్ తగులుతాయో అవి తిరిగి రాలేదు. అందుకే అబ్రహాం వాల్డ్ ఆ వైట్ స్పేస్ దగ్గర ఆర్మర్ చేయమని చెప్తాడు. ఫ్రెండ్స్, దీన్నే సర్వైవర్షిప్ బయాస్ అంటారు. ఎప్పుడూ మనం సక్సెస్ అయిన వాళ్ళ గురించి, సర్వైవ్ అయిన ఆబ్జెక్ట్స్ గురించే మాట్లాడుకుంటాం, కానీ ఫెయిల్ అయిన వారి గురించి ఇగ్నోర్ చేస్తాం. దానివల్ల మనం డిస్టార్టెడ్ కంక్లూషన్స్కి వస్తాం. మనం ఎప్పుడైనా స్టార్టప్ పెట్టాలనుకుంటే స్టీవ్ జాబ్స్, ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్ వీళ్ళందరూ గుర్తొస్తారు. కానీ మనకి ఫెయిల్ అయిన వాళ్ళ గురించి ఎవరు గుర్తురారు. వాళ్ళు పడిన కష్టం అవన్నీ గుర్తురావు. వాళ్ళ ఫెయిల్యూర్స్ నుంచి మనం ఏం అనలైజ్ చేయము. ఫ్రెండ్స్, సర్వైవర్షిప్ నుంచి మనం బయటికి రావాలంటే అన్ని పాసిబిలిటీస్ని మనం ఇంక్లూడ్ చేసుకోవాలి, ఇంక్లూడింగ్ ఫెయిల్డ్, సక్సెస్ఫుల్ అన్నిటిని. ఇవన్నీ ఇంక్లూడెడ్ చేసుకుంటే మనకు ఒక అక్యురేట్ వ్యూ వస్తుంది. దిస్ ఈస్ ది సర్వైవర్షిప్ బయాస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, share and subscribe to SRNR podcast.